ప్రశ్న ఏమిటి? సోర్స్ ఆఫ్ ద ప్లానెట్. సోర్స్ ఆఫ్ Source ద ప్లానెట్ గురువు, చంద్రుడు, రాహువు. సోర్స్ ఆఫ్ ద ప్లానెట్ అడిగారు సార్. సోర్స్ ప్లానెట్ గురువు, చంద్రుడు, రాహువు. ఒక్కొక్కరిని పట్టుకుందాం. ఇప్పుడు చంద్రుడు మొట్టమొదటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. చంద్రుడు వస్తాడు కదా ఈడ. చంద్రుడు వీడు సోర్స్ ప్లానెట్ గా ఏమేమి ఇస్తాడు చెప్పండి మూర్తి గారు. సోర్స్ ప్లానెట్ మూన్ ఏమేమి ఇస్తాడు చెప్పు నాయన. 7 5 9 2 3 5 6 1 సార్. ఇవన్నీ ఇస్తాడు. రూలింగ్ దీన్ని ఏమంటారు? సోర్స్ ప్లానెట్. మూన్ సోర్స్ ప్లానెట్ గా 7 5 9 2 3 5 6 1 12 ఇవన్నీ ఇస్తాడు. దీన్ని సోర్స్ ప్లానెట్. ఇవి మూన్ చంద్రుడుగా మూలక గ్రహంగా సూచించబడేటువంటి హౌసెస్ ఏమేమయ్యా అంటే ఇవన్నీ. అంటే ఇక్కడ ఈ పెద్ద చార్ట్ లో ఉన్నటువంటి ఈ రైట్ సైడ్ కాకుండా ఈ స్టార్ లార్డ్, సబ్ లార్డ్, ఈ కప్పల్ ఇంటర్లింక్స్ ఇది కాకుండా ఈ హాఫ్ రెసిడెంట్ కానుంచి ఇవతల్ది అవి సోర్స్ ప్లానెట్ అంటారు. సోర్స్ ప్లానెట్ సూచించేటువంటిది. అంటే మూన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్ గా 7 5 9 2 3 5 6 1 12 ఇవన్నీ సూచిస్తాడు. అలాగే జూపిటర్ 3 12 7 1 3 4 6 9 11 12 5 సూచిస్తాడు. అలాగే ఇంకొకరెవరు? మూను, జూపిటర్, రాహు 10 7 8 12 2 ఇవి సూచిస్తాడు. అయితే ఇక్కడ ఏమిటిది? ఈ గ్రహాలకు పిఎస్ ఉన్నా లేకున్నా ఇవి మాత్రం సూచిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చంద్రునికి పిఎస్ ఉంది సార్. పిఎస్ ఉన్నందు చేత ఇక్కడ చూడు 1 2 3 5 6 7 9 12 ఇవే ఇక్కడ ఉండేది. 1 2 3 5 6 7 9 12 ఇవి పిఎస్ ఉంది కాబట్టి చెప్పినావు అనొచ్చు. కానీ పిఎస్ ఉండని లేకపోని మనము సోర్స్ ప్లానెట్ గా వీటినే స్వీకరించాలి. సోర్స్ ప్లానెట్ ఏమేమి చూపిస్తుందంటే ఇవి చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. సోర్స్ ప్లానెట్ చూపించేటువంటి హౌసెస్ ఏమంటే ఇవి: సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్ అండ్ రెసిడెంట్. అంతవరకే. పిఎస్ ఉండని లేకపోని పరిగణించాలి. వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ వెదర్ ఇట్ ఈజ్ పిఎస్ ఆర్ నాట్. అలాగే జూపిటర్కు పిఎస్ లేదు. ఇక్కడ లేనప్పటికీ 3 12 7 1 3 4 6 9 11 12 5 ఇవన్నీ సూచిస్తాడు. ఇది సోర్స్ ప్లానెట్ సూచించేటువంటివి హౌసెస్. జూపిటర్ సోర్స్ ప్లానెట్ గా సూచించేటువంటి హౌసెస్ ఏమయ్యా అంటే ఇవన్నీ సూచిస్తాడు. అలాగే రాహు 10 7 8 12 2 ఇది పిఎస్ ఉండని లేకపోని తీసుకోవాలి. ఇది సోర్స్ ప్లానెట్ గురించి మనము తెలుసుకోవాల్సింది. తరువాత ప్రతి గ్రహము కూడా మనకు తన దశ భుక్తి తన దశ పీరియడ్లో అంటే ఏమిస్తుంది? పిఎస్ ద్వారా కానీ లేదా నక్షత్రనాథుని ద్వారా కానీ సూచించబడేటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇది బేసిక్ రూల్. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మూన్ అనేటువంటి వాడు చూడండి పిఎస్ ఉంది కాబట్టి ఈ పిఎస్ ఫలితాలతో పాటు వీనస్ ఏమేమి ఇస్తాడు? వీనస్ ఇక్కడ 5 10 2 10 3 అంటే 2 3 5 10 2 3 5 10 ఈ 1 2 3 5 6 7 9 12తో పాటు ఈ వీనస్ ఇవి కూడా ఇస్తాడు. అందుకే ఇక్కడ ఇవన్నీ రాసుకున్నారు. ఇక్కడ స్టార్ లార్డ్ ఫలితాలలో ఏం రాసుకున్నాడు? ఈ టేబుల్లో ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అంటే ఇవి కూడా వచ్చినాయి. వీనస్ నక్షత్రనాథుని ద్వారా ఏమేమి తెలుపుతున్నాడు, పిఎస్ ద్వారా చంద్రుడు ఏమేమి తెలుపుతున్నాడు అవన్నీ ఇక్కడ రాసుకున్నాడు. ఇవన్నీ ఈ ఫలితాలన్నీ జరుగుతాయి ఆ దశాభుక్తి అంతరా వచ్చినప్పుడు. అంటే ఈ ప్లానెట్ చంద్రుడు అనేటువంటి వాడు వాని దశ జరిగినప్పుడు ఈ ఫలితాలను ఇస్తాడు. ఈ ఫలితాలను ఎట్లా ఇస్తాడు? దీన్ని ఏమంటారు? సోర్స్ ప్లానెట్. ఈ సోర్స్ ప్లానెట్ లో సూచించబడినటువంటి
ఈ హౌసెస్ ఉన్నాయే, ఈ హౌసెస్ ఆధారంగా చేసుకునే ఇస్తాడు ఇన్సిడెంట్స్. ఇక్కడ ఏమేమి జరగాల ఇక్కడ చూడండి. ఇప్పుడు మూన్ అనేటువంటి వాడు ఏమున్నాయి ఇక్కడ 1 2 3 5 6 7 12 9 ఉన్నాయి. ఇక్కడ చూడండి మ్యారేజ్ కావాలా అంటే మనకేం కావాలా 5 7 11 ఉండాలా. ఇది 5 ఉంది 7 ఉంది 5 ఉంది 7 ఉంది. కానీ ఇక్కడ 5 7 ఉన్నంత మాత్రం కదా ఇక్కడ సోర్స్ ప్లానెట్ ద్వారా 5 7 5 ఉంది 7 ఉంది ఇక్కడ 5 ఉంది. కాబట్టి 5 7 ఏదో ఒకటి ఉంటే చాలు సోర్స్ ప్లానెట్ ద్వారా. మనకు కావాల్సింది మ్యారేజ్కి 5 7 11. 5 7 11లో సోర్స్ ప్లానెట్ ద్వారా ఒక్కటి చూపించినా చాలు. 7 5 రెండు ఉన్నాయి. ఇక్కడ 5 7 ఉంది ఇన్వాల్వ్మెంట్లో. ఓకే, కాబట్టి మ్యారేజ్ వీడు ఇస్తాడు. అలాగే ఎడ్యుకేషన్ మ్యారేజ్ తర్వాత చైల్డ్ బర్త్ 2 5 11 కావాలా. ఇక్కడ చూడండి 2 5 ఉంది, ఇక్కడ 2 5 ఉంది. కాబట్టి చైల్డ్ బర్త్ కూడా వీడు ఇస్తాడు. మూన్ అనేటువంటి వాడు చైల్డ్ బర్త్ అంటే త్రూ సోర్స్ ప్లానెట్ సోర్స్ ప్లానెట్ ఆధారం చేసుకునే ఇస్తున్నాడు. అలాగే ఫారిన్ 3 9 12 3 9 12 9 ఉంది ఇక్కడ 3 ఉంది ఆధారం 12 కూడా ఉంది. చూడండి ఇక్కడ 3 9 12 3 వచ్చాయి. 3 9 12 3 9 12 9 ఇక్కడ కూడా ఉంది. అట్లా ఫారిన్ అయిపోయి ఇంకేముంది చైల్డ్ బర్త్ మ్యారేజ్ ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 4 ఉన్నా 9 ఉన్నా 11 ఉన్నా సరిపోతుంది. ఇక్కడ సోర్స్ ప్లానెట్ గా 9 ఉంది అంటే ఇట్ ఇండికేట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్. సోర్స్ ప్లానెట్ ద్వారా 9 తెలుపుతుంది. ఇక్కడ 4 9 11 ఏది ఉన్నా పని జరుగుతుంది. ఇక్కడ 9 ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఓకే, అలా ఇంకేముంది మ్యారేజ్ చూసినాము, రావు కాదు ఒక్కొక్క ప్లాట్ అన్ని అయిపోయినాయి. జాబ్కి ఏమి 2 6 10 2 6 10 రావాలా. చూడండి ఇక్కడ 2 ఉంది 6 ఉంది సోర్స్ ప్లానెట్ గా 2 ఉంది 6 ఉంది. చూడండి బాగా 2 ఉంది 6 ఉంది. ఇక్కడ మనకేమి 2 6 10 ఉంది, ఇక్కడ 2 6 ఉంది, ఇక్కడ 10 ఉంది. కాబట్టి అన్నీ సరిపోయినాయి. 2 6 10 జాబ్ ఉంది. తర్వాత బిజినెస్కి ఏమయ్యా 2 7 10 2 7 10. ఇక్కడ 2 ఉంది 7 ఉంది. ఇక్కడ చూడండి 2 ఉంది 7 ఉంది 10 ఉంది. ఇక్కడ 2 ఉంది 7 ఉంది, ఇక్కడ 10 ఉంది. కాబట్టి బిజినెస్ కూడా ఇస్తుంది. ఇంకా ఏమి అడిగినాం మనము మ్యారేజ్, చైల్డ్ బర్త్, ఎడ్యుకేషను, జాబ్, బిజినెస్, అబ్రాడ్ కూడా సరిపోయింది. ఇదో 3 9 ఉంది. ఇక్కడ 3 9 12 ఉంది, ఇక్కడ 3 9 12 ఉంది, ఇక్కడ 9 ఉంది, సరిపోయింది. కాకపోతే ఇక్కడ మూన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సోర్స్ ప్లానెట్ అంటే ఏమి, వాడు సూచించేటువంటివి ఈ పెద్ద చార్ట్లో. సరే అందరూ చెప్తుంటారు ఇది ఈ చార్ట్ నేను ఎక్కువగా ఇదే ఫాలో అవుతున్నాను, ఇదే చెప్తున్నాను మీకు. ఎవరు ఏమి తిట్టుకున్నా నాకేం బాధ లేదు. నేను చెప్పదలుచుకునేది ఇంతే. ఎందుకంటే ఇది ఈజీ మెథడ్ అని నా దృష్టిలో. ఇవన్నీ కలిపి రాసినాడు ఇక్కడ ఆయన. ఇవన్నీ కలపడం వల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే, ఏమి లేదు. ప్రతి ప్లానెట్ కూడా ఇన్వాల్వ్మెంట్లో పొజిషనల్ స్టాటస్ ప్లస్ నక్షత్ర ఫలితాలు 2 వస్తాయి. ఇక్కడ పొజిషనల్ స్టాటస్ సన్ అనేటువంటి వాడు 1 4 8 11తో పాటు సన్ అనేటువంటి వాడు ఇవన్నీ ఇచ్చేసినాడు. కాబట్టి 1 4 8 11 ఇచ్చినాడు. అలా నక్షత్ర ఫలితాలతో పాటు స్టెల్లార్ ఇది పొజిషనల్ స్టాటస్ ఫలితాలు కూడా ప్రతి గ్రహము ఇస్తుంది. అది ఇన్వాల్వ్మెంట్లో ఇక్కడ స్టార్ లాట్. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ అంటాం మనం దీన్ని. దీంట్లో 2 వచ్చింటాయి. పిఎస్ ఉంటే పిఎస్ ద్వారా నక్షత్ర. ఇక్కడ చూడండి దీనికి ఇక్కడ పిఎస్ లేదు. ఇక్కడ జూపిటర్కు పిఎస్ లేదు. ఇక్కడ మార్స్, జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ చూడండి ఏమున్నాయి. మార్స్కు 2 4 6 7 9 11 యాడ్ నుంచి వచ్చినాయి ఇవి. ఇదిగో 2 4 6 9 11 7 కూడా చూడండి. 2 ఉందా, 4 ఉందా, 6 7 9 11 అట్లా సిరీస్గా తీసుకున్నాడు వరుసగా.
అది గుర్తుపెట్టుకోండి. అంటే ఈ చార్ట్ తప్పు అనడానికి లేదు. కొందరు కన్ఫ్యూజ్ అవుతారు అంతే, ఏమీ కాదు. ఇది ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. టైం సేవ్ అవుతుందనే ఉద్దేశంతో నేను దీన్ని ఈ చార్ట్‌నే పరిగణిస్తున్నాను. ఓకే. ఆల్రెడీ గుప్తా గారు చెప్పారు కదా సార్, ఒకసారి మళ్ళీ అయింది కదా. ఆ! అయినా కొందరు వేరే రకంగా అనుకుంటారు తప్పండి అని. సరే ఎవరేమనుకున్నా మన పద్ధతి మనదే, మన కథ మనదే. సరే దేవుడు ఉన్నాడుపా తర్వాత. తర్వాత ఇప్పుడు 3 గురించి అన్నీ అయిపోయినాయి కదప్పా. మనం అడిగినటువంటి ఇన్సిడెంట్ అన్ని మ్యారేజ్ చూపించినాడు. త్రూ సోర్స్ ప్లానెట్. మ్యారేజి, చైల్డ్ బర్త్ 2511, తర్వాత 3912 ప్యారెను 3912, తర్వాత 2610, తర్వాత 2610 అంటే జాబ్, 2710 బిజినెస్. ఇంకోటి ఏంది, ఇంకోటి ఆరేమో అడిగినట్లున్నాం కదా. ఇంకోటి మళ్ళీ ఏంది మర్చిపోయినాము. మ్యారేజ్ ఒకటి, ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ 9 ఉంది. ఇక్కడ 4 ఉన్నా చెల్లుబడి అవుతుంది. 9 ఉంది. ఇక్కడ 9 ఉంది. ఇక్కడ 9 ఉంది. అలా అంటే అన్ని మనం అడిగినటువంటి 6 ఇన్సిడెంట్లను, 6 ఈవెంట్స్ను కూడా వీడు క్వాలిఫై చేస్తున్నాడు. మూన్ అనేటువంటి వాడు మనం అడిగినటువంటివి అన్నీ కూడా క్వాలిఫై చేసినాడు. ఓకేనా? ఇందులో సందేహం ఏమైనా ఉందా? మూన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్ ద్వారా అన్ని తన దశాకాలంలో ఈ 6 ఈవెంట్స్, 6 కదా, 4 అవి ఈవెంట్స్ సాటిస్ఫై చేసినాడు. ఓకే. తర్వాత మూన్ తర్వాత ఎవరు వస్తారప్ప? జూపిటర్. మనం అడిగింది 3 కదా. మూను, జూపిటర్, రాహు. జూపిటర్ను పరిశీలిద్దాం. జూపిటర్కు పిఎస్ లేదు. అయినా మనం ఏం చెప్పినాము, సోర్స్ ప్లానెట్కు పిఎస్ ఉండని లేకపోని ఇవన్నిటినీ మీరు లెక్కలోకి తీసుకోవాల్సిందే. మీరు వరుసగా రాసుకుంటే 1, 3, 4, 5, 6, 7, 9, 11, 12 అట్లా రాసుకోవాలా. లేదు సార్ ఎట్లా ఇట్లా రాసుకున్నామంటే మన ఇష్టం. అది మనం ఎట్లా గుర్తు పెట్టుకోవాలో కావాలా అంతే. అంటే ఏమి, జూపిటర్ సోర్స్ ప్లానెట్ ద్వారా ఇవన్నీ ఇస్తున్నాడు. ఈ హౌసెస్ అన్ని ఇక్కడ ఈ ఆరో మార్క్ చూపిస్తుంది చూడు, అంతా ఇవన్నీ ఇస్తున్నాడు. ఇన్వాల్వ్మెంట్ ద్వారా 2, 4, 6, 7, 9, 11 ఇస్తున్నాడు. ఇప్పుడు మనము ఒక్కొక్కటి విశ్లేషణ చేద్దాం. మ్యారేజ్ కావాలంటే ఇక్కడ 5 అన్నా ఉండాలా, దీంట్లో సోర్స్ ప్లానెట్లో 7 అన్నా ఉండాలా, 11 అన్నా ఉండాలా. 7 ఉంది, 11 ఉంది, 5 ఉంది. ఇక్కడ 7 ఉంది, 11 ఉంది. ఇక్కడ 7 ఉంది, 11 ఉంది. ఓకేనా? మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్. ఓకే. మ్యారేజ్ ఇస్ ప్రామిస్డ్. ఓకే. ఓకే. పోనీ ఇంకా మీకు సందేహం వచ్చిందా? ఇక్కడ 9 ఉంది చూడు, మల్టిపుల్ హౌస్. ఇక్కడ 5 ఉంది కదా. ఇక్కడ 9 ఉంది కదా. 7కు 9 మల్టిపుల్ హౌస్. 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది కదా. ఇన్వాల్వ్మెంట్ హౌస్ కు మల్టిపుల్ హౌస్ ఉంది కదా సార్. మల్టిపుల్ హౌస్ ఉంది కానీ అది నెగిటివ్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయండి. 4, 6, 10 ఉండవచ్చయ్యా. ప్రామిస్ వరకే, నీకు దశా భుక్తి కాదు అది. ప్రామిస్ వరకు మనము చెప్తున్నా నేను, పాఠం మళ్ళా డివియేట్ కాదు. సరే, ఈ సోర్స్ ప్లానెట్ జూపిటర్ వీటి ద్వారా 5, 7, 11 సూచిస్తున్నంత చేత ఇక్కడ కూడా 7 and 11 ఉంది కాబట్టి మ్యారేజ్ ఓకే. తర్వాత ఏమి, చైల్డ్ బర్త్ 2, 5, 11 ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, 11 ఉంది. 2 ఉంది, 11 ఉంది. ఓకేనా? ఇక్కడ కూడా 2కు మల్టిపుల్ హౌస్ 2, 3, 4. 2, 3, 4. ఇక్కడ 2, 5 ఉంది. అలాగే ఇంకోటి ఏంది, చైల్డ్ బర్త్ అయిపోయి, మ్యారేజ్ అయిపోయి, ఇంకోటి బేసిక్ ఎడ్యుకేషన్ 4, 9, 11. ఇటు 3 ఉన్నాయి చూడు, 4, 9, 11. ఇక్కడ 4, 9, 11 ఉంది. ఇక్కడ 4, 9 ఉంది. ఇక్కడ లేదు. లేకపోయినా ఫేవరబుల్ హౌస్ ఏదో ఒకటి ఉంటుంది. ఏదున్నా సరే మనకు ప్రామిస్ ఉంది ఇక్కడ, అంతే చాలు. తర్వాత ఎడ్యుకేషన్ అయినాక ఫారెన్ 3, 9, 12 కూడా ఉంది. ఇదిగో 9, ఇక్కడ 9, ఇక్కడ 3. ఓకే. తర్వాత ఇంకోటి
హయ్యర్ ఎడ్యుకేషన్ 9 ఉంది కదా, 9 11 4 9 11 ఉంది, సార్, ఇక్కడ జాబ్. 9 ఉంది, జాబ్ ఇక్కడ బిజినెస్ 9 జాబ్ ఉద్యోగం. బిజినెస్ 16. జాబ్ జాబ్ 2 6 10 16. ఇదిగో ఈడ 6 ఉంది. సోర్స్ ప్లాన్ ద్వారా 6 తెలుపుతా ఉంది. ఇక్కడ 2 6 ఉంది, ఇక్కడ 6 10 ఉంది, ఇక్కడ 2 10 ఉంది. సరిపోయింది. బిజినెస్ 7, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 2 7 11 ఉంది, 2 7, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 2 10 ఉంది. కాబట్టి బిజినెస్ కూడా ఓకే. ఇంకా మ్యారేజ్ చూసినాం, చైల్డ్ బర్త్ చూసినాం, అయిపోయింది సార్, marriage అయిపోయింది. చూసినాం, హయ్యర్ ఎడ్యుకేషన్ చూసినాం, బిజినెస్ చూసినాం, సరిపోయినాయి. ఇవి కూడా అన్ని ఈవెంట్స్ ఇచ్చింది. 3తో పాటు ఇది కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓకే. తర్వాత రాహును చూడండి. రాహు పిఎస్ ఉండని లేకపోని ఇక్కడ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, రెసిడెంట్ ఇవన్నీ కూడండి. 2 7 8 10 12 ఇవన్నీ రాహు సోర్స్ ప్లానెట్ గా చూపిస్తా ఉంది. కాబట్టి ఇక్కడ 2 7 8 10 12 మాత్రమే సోర్స్ ప్లానెట్ రాహు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దండికి కనపడినాయి. ఇక్కడ రాహు 2 7 8 12 మాత్రమే ఉన్నాయి. కానీ మ్యారేజ్ కి కావాల్సినది 7 ఉంది. కాబట్టి ఇక్కడ 7, ఇక్కడ 5 or 7 or 11 ఉంది. ఓకే. ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 5 7 11 ఉంది. ఓకే. మ్యారేజ్ అయిపోయా. చైల్డ్ బర్త్ కు 2 5 11 2 ఉంది, ఇక్కడ 2 5 11 ఉంది, ఇక్కడ 2 11 ఉంది, ఇక్కడ 11 ఉంది. ఓకే. చైల్డ్ బర్త్ అయిపోయా. ఇంకోటి ఎడ్యుకేషన్ కు ఇక్కడ 3. లేదు. ఎడ్యుకేషన్ కు 4 లేదు, 9 లేదు, 11 లేదు. రాహువు ఎడ్యుకేషన్ చెప్పడం లేదు. రిప్రజెంటేషన్ తీసుకోవచ్చు కదా సార్. చెప్తా. ఒక్కొక్కరిని అయిపోని తర్వాత పోదాం వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు రాహుని ఇంకా మిగతా ఇన్సిడెంట్ ఉన్నాయి కదా, అవి చెక్ చేద్దాం. సరే, ఇప్పుడు బేసిక్ ఎడ్యుకేషన్ ఇప్పుడు లేనిది మన ఏంది అంది ఎడ్యుకేషన్ సార్. ఎడ్యుకేషన్ లేదు. రాహు రిప్రజెంటేటివ్ తర్వాత చూస్తాం. ఇంకా ఏమున్నాయి ఆ ఇన్సిడెంట్స్ అయిపోయినవి. జాబ్ బిజినెస్. జాబ్ 2 ఉంది, ఇక్కడ 2 6 10 ఉంది, ఇక్కడ 2 6 ఉంది, ఇక్కడ 6 10 ఉంది. ఓకే. బిజినెస్ 7 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 7 10 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 7 ఉంది. సరిపోయింది. అంటే ఒక్క ఎడ్యుకేషన్ ఒక్కటి ఇవ్వాలా కదా. రాహు ఫారిన్ ఒకటి చూడాలి సార్. ఫారిన్ ఒకటి ఉంది, ఇంకా 3 9 ఫారిన్ ఇదిగో 12 ఉంది, ఇక్కడ 3 ఉంది, 9 ఉంది, 12 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉంది. సరిపోయింది. ఒక్క హయ్యర్ ఎడ్యుకేషన్ మాత్రం ఇవ్వాలా, ఇక్కడ సోర్స్ ప్లానెట్ లో లేదు. అందుచేత మనమేమి రాహుకేతువులు వచ్చినప్పుడు ఒళ్ళంతా దగ్గర పెట్టుకొని చూడండి అని ప్రతిసారి అంటాం, కానీ మర్చిపోతాం. ఇప్పుడు రాహు ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? అన్ని ఇచ్చినాడు. 6 ఈవెంట్లలో 5 ఈవెంట్లు రాహు ఇచ్చినాడు. ఓకే. ఒక్క ఈవెంట్ విద్య ఇవ్వలే. విద్యకు 4 9 11 లేవు, కాబట్టి సోర్స్ ప్లానెట్ ద్వారా లేవు. రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరండి? జూపిటర్ ద్వారా చూడండి. జూపిటర్ ఇక్కడ 4 కానీ 9 కానీ 11 కానీ ఉన్నాయి. 4 ఉంది, 9 ఉంది, 11 ఉంది. జూపిటర్ ద్వారా అన్ని వస్తాయి. ఇదిగో 4 9 11, ఇక్కడ 4 9, ఇక్కడ లేదు. కానీ ఫేవరబుల్ హౌస్ ఏదో ఒకటి ఉంటుంది. ఓకే. ఇలా మనము చూసుకోవాలి. ఇది మనం హోంవర్క్ ఇచ్చినటువంటిది. నాకు చాలా సంతోషమైంది ఏంటంటే, నిజంగా కూడా నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఆన్సర్లు పెడతారని. చాలా మంది కరెక్ట్గానే పెట్టినారు, ఎవరేమి తీసిపోలే, ఎవరికెవరు తీసిపోలే. ఏమంటే నేను చెప్పకూడదు, అందరూ బాగా పెట్టినారు. బాగా సంతోషమైంది. ఏదో ఒకరిద్దరు తప్ప సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోయారు, అయినా పర్వాలేదు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ఏం కొంపలేం మునిగిపోలా. ప్రతి ఒక్కరము చేస్తూనే ఉంటాం తప్పులు, మళ్ళీ నెక్స్ట్ టైం సర్దుకుందాం. కాబట్టి నేను కీ పెట్టకుండా మీకు
క్లాస్లోనే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ కీ పెట్టే బదులు ఎందుకు అర్థమైంది మళ్ళీ ఒక్కసారి మనము పునశ్చరణ చేసుకుంటే, ఓహో కీ ఇవి సోర్స్ ప్లానెట్ అంటే ఇవి కదా, పిఎస్ ఉండని లేకపోని ఇవన్నీ పరిగణించాలి కదా అనేటువంటివి అన్నీ గుర్తు చేసుకుంటాం మనం క్లాస్లో. ఆ రకంగా ఈరోజు క్లాస్ చెప్పడం జరిగింది. దయచేసి మీరు ఆ సూత్రాన్ని మాత్రము ప్రతి ఒక్కరూ మినిమం 5 చార్ట్స్ లేదా 4 చార్ట్స్ మినిమం 5 లేక 4 తక్కువ లేకుండా ప్రయత్నం చేయండి. మీరు అంత రికార్డు భద్రంగా పెట్టండి. అది నాకు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనము చెక్ చేసి దాన్ని బాహాటంగా అందరికీ సగర్వంగా చెప్పుకోవచ్చు. అయ్యా మేము ఇది చెప్పినాం, మేము ఇది కరెక్టు ఇది అని చెప్పేసి మన మ్యాగజైన్లో పబ్లిష్ చేస్తాం. అది నేను ప్రయత్నం చేస్తాను, మీరు చేయండి. ఇప్పుడు తలా ఒక చేయేస్తే టక్కన అవుతుంది. ఇప్పుడు చూడు వాళ్ళు 200 చాట్ల మీద ప్రయోగించినారంటే ఎంత గొప్ప. అలా మనం ఇంతమంది ఉండి తలా 4 చేస్తే కూడా అవుతాయి కదయ్యా. ఎప్పుడన్నా కానీ ఇట్లాంటివి ఇవి ఇన్స్టెంట్ ప్రశ్నలు, ఇవి నాట్ హోరరీ నంబర్. హోరరీ నంబర్ అయితే మీరు చెప్పినట్టు సరిపోతుంది. హోరరీ నంబర్ అయితే అస్ట్రాలజర్ తన టైం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ ఇట్లాంటివి ఇన్స్టెంట్ వెంటనే టకటక తెగిపోతాయి ఆడ వెంటనే మనము. అయితే మీరు ఎంత వెంటనే ఉన్నా కూడా దైవ ప్రార్థన మాత్రం మర్చిపోవాకండి. అది దైవ బలం లేకపోతే ఫలించవు. రూలింగ్ ప్లానెట్స్ అంటేనే దైవ బలము. డివైన్ ప్లానెట్స్ అని దానికి పేరు, డివైన్. కాబట్టి గురుగారు ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ బట్టి గురుగారు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు వాడు అడిగిన టైం చూసుకుని అంటే అడిగినప్పుడు ఆ టైము డేట్ నోట్ చేసుకుని తర్వాత 1 గంట సేపు తర్వాత 2 hours తర్వాత ఎప్పుడో మనం అడుగుతండి ఆ టైం అది వేసి అది మారదు కదా. రూలింగ్ ప్లాన్స్ ఉంటాయి కదా, 2 hours అయినా 3 hours అయినా మారవు. కాబట్టి వేసుకోవచ్చు అయితే. కానీ ఒకటి ఏంటంటే మనం వేస్తే ఆ పని ఆడికి తెగిపోతుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మళ్ళీ వేరే పని మీరు అటెండ్ కావచ్చు. అంటే అడిగినప్పుడు మనం వేసే పొజిషన్ లో ఉంటామో లేదో తెలియదు కదా, అప్పుడు తర్వాత అది నోట్ చేసుకుని. ఇప్పుడు మీ దగ్గర వచ్చినా అండి, మీ ఎదురు కూర్చున్నాడు క్లయింట్, వాని పంపాలి కదా, నువ్వు ఏం చెప్తావు వానికి? తెలియాలి కదా. కాబట్టి వెంటనే వేసుకుంటావు. లేదు ఫోన్ చేసినాడు, ఫోన్ చేసినప్పుడు నువ్వు కాదని నేను నోట్ చేసుకో, నీకు బిజీ ఉంటే కనుక నోట్ చేసుకో, ఈ టైము ఈ ప్లేస్ ఇది అని ఆ డేటు టైము లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నోట్ చేసి పెట్టుకో. ఇప్పుడు ప్లేస్ వాడి ప్లేస్ అంటే మన ప్లేస్ అంటే మీరు అదే అస్ట్రాలజర్ ఎక్కడుంటే అక్కడ యు ఆర్ ఇన్ అమెరికా, నువ్వు అమెరికా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకోవాలా ఆ ప్లేస్ దే. ఇండియా సంబంధం లేదు. మీరు ఎక్కడ కూర్చొని విశ్లేషణ చేస్తున్నారో ఆ ప్లేస్ యొక్క లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకోవాలి. అది అస్ట్రాలజర్. ఇవన్నీ టకటక అయిపోతాయి కాబట్టి వెంటనే చేయడం మేలు, మీకు ఈజీ. వాడు వచ్చినప్పుడు తృప్తి పడతాడు. అది వెదర్ ఇట్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్, ఫలితము పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. అది నేను అనేది. వెంటనే పంపించే మార్గం చూసుకోవాలి మనము టక్. ఇప్పుడు ఏదన్నా కాంప్లికేటెడ్ సో మెనీ క్వశ్చన్స్ అవి ఇవి ఉంటాయి, ఇది ఎస్ఆర్లో ఎంతసేపు పడుతుంది. అది సార్ టైం చార్ట్ సెల్ఫ్ వేసుకోవచ్చు, మనకి మనం వేసుకోవచ్చు అండి. ఏది టైం చార్ట్ సెల్ఫ్ గా వేసుకోవచ్చు మనం. అంటే సెల్ఫ్ కంటే సమస్య నీది అయినప్పుడు నువ్వు వేసుకోవచ్చు కదా. అదే సార్. దానికేముంది, అస్ట్రాలజర్ గా నేనే క్వశ్చన్ వేసుకుంటున్నాను. యాజ్ అన్ అస్ట్రాలజర్ ఐఎమ్ ఆస్కింగ్ నా సెల్ఫ్ క్వశ్చన్ అది. అయితే ఏదైనా కానీ సార్, మీరు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు అంటేనే ముందు ఆ దైవ ప్రార్థనతో మీరు చెయ్యండి. డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. అవి డివైన్ ప్లానెట్స్. అవి దానిలో మనము కాకతాళీయంగా ఎప్పుడంటే అప్పుడే శుచి శుభ్రం లేకుండా పిలవకూడదు. అది నా సలహా. మీరేమన్నా అనుకోండి.
మళ్ళీ వేరే రకంగా అనుకోండి. శుచి శుభ్రత అంటే నా ఉద్దేశం ఏంటంటే కనీసం అట్లీస్ట్ మనం ఏనాడో తిరిగి వచ్చిన కాళ్ళు మొహం కరుకున్నా కూర్చోండి అని చెప్తున్నా అంతే. అంటే మేము చదువుకున్నాం కదా, మాకేం శుచి శుభ్రత గురించి నువ్వు చెప్పాలన్నా అని కాదు. ఓకే.